నమస్తే. ప్రస్తుతం గాంధీ భవన్లో ఉన్నాం. కాంగ్రెస్లో అల్లర్లు మొదలైనవి, వర్గపోరులు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి పార్టీ ఉండబోతా ఉందా? అధికారం ఎట్లాగో కోల్పోబోతా ఉన్నాం, ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న ఆలోచనతోనే ఇప్పుడే అంతర్గత విభేదాలు, అలాగే ఎవరి పార్టీ వైపు వాళ్ళు వేరే పార్టీకి ప్రయాణం చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అటు రైతుల్లో ఫెయిల్ అయింది, ఇటు నిరుద్యోగుల్లో ఫెయిల్ అయింది, ఇటు ఉద్యమకారుల విషయంలో, అటు విద్యార్థుల విషయంలో కూడా కాంగ్రెస్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇది రెడ్ల ప్రభుత్వం, రెడ్ల రాజ్యం అని చెప్పేసి కళ్ళకు గంటినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇలా రాజగోపాల్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే ఆయనకు నోటీసులు వెళ్ళాయి. అలాగే ఒక యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి వ్యక్తి ఒక బీసీ మహిళ పైన ఇష్టానుసారంగా మాట్లాడితే ఆయనకు ఎట్లాంటి నోటీసులు వెళ్ళాయి. కానీ ఇలా బీసీ మహిళ మినిస్టర్గా ఉండి ఆమె కూతురు మాట్లాడినటువంటి మాటలకు ఒక మినిస్టర్కి నోటీసులు పోతాయి. అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటలను రెడ్డిలు బయటకు కక్కుతేనేమో తప్పులేదు, అలాగే బీసీలు బయటకు కక్కితే వాళ్ళపైన చర్యలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళను సమాధానం అడుగుతారు. ఏం చెప్పదలుచుకుంది కాంగ్రెస్ ఈరోజు? మీ చేతగాని పాలనకు బీసీలందరినీ కూడా నాశనం పట్టించే, లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక గతంలోనేమో అనేక ఆరోపణల విషయంలో వాళ్ళనే టార్గెట్ చేస్తారు. మంత్రి పదవి తీసేస్తూ ఉన్నామని చెప్పేసి, తొలగిస్తూ ఉన్నామని చెప్పేసి పార్టీ వర్గాల నుండే సమాచారాలు బయటకు వస్తాయి. అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతూ ఉంది. అటు ప్రజల్లోనూ, ఇటు పార్టీలో ఉన్నటువంటి నాయకుల్లోనూ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు కొండా సురేఖ కూతురు మాట్లాడినటువంటి మాటలు కొండా సురేఖకు సంబంధం లేవు అని చెప్పేసి చెప్పుకొని తప్పించుకుంటుండొచ్చు, కానీ కొండా సురేఖకు కూడా క్లారిటీ ఉంది. అరే ఈ ప్రభుత్వం ఎట్లాగో పోయేటట్టే ఉంది అని చెప్పేసి ఇలా కొండా సురేఖకు నోటీసులు ఇవ్వడాన్ని ఖచ్చితంగా తప్పు పడతా ఉన్నారు బీసీలు. అయినప్పటికీ కూడా పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత కోణాలు స్పష్టంగా కొండా సురేఖ కూతురు మాటల్లో వినిపిస్తూ ఉన్నాయి. అందుకే ప్రజల మనసు దోచేటువంటి ప్రభుత్వం రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ప్రజల సమస్యలపైన మాట్లాడేటువంటి ప్రభుత్వాలు ఏర్పడాలనుకుంటారు. అటు విద్యాశాఖ ఇంకా అనేక మంత్రి పదవులు ఆయన దగ్గరనే పెట్టుకొని ఈరోజు సమయాన్ని గడుపుతూ, అటు పోలీస్ వ్యవస్థను ఆయన చేతిలో పెట్టుకొని సమయాన్ని వృధా చేసుకుంటూ దాదాపు 2.5 ఏళ్ళగా ఒక విద్యా మంత్రి లేకపోవడం ఈ తెలంగాణకు పట్టినటువంటి దరిద్రం. ఒక హోంమంత్రి లేకపోవడం తెలంగాణకు పట్టినటువంటి దరిద్రం. ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ ఫెయిల్యూర్లు కాంగ్రెస్ నాయకుల మాటలోనే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ కాంగ్రెస్ ఎందుకు వాళ్ళపైన కొందరిపైన చర్యలు తీసుకుంటా ఉంది, మరి కొందరిపైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? భయపడతా ఉందా? కానీ ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ నష్టపోతే రేవంత్ రెడ్డికి ఎట్లాంటి నష్టం లేదు, కాంగ్రెస్ నాశనం అయితే రేవంత్ రెడ్డికి ఎట్లాంటి నష్టం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతే రేవంత్ రెడ్డికి నష్టం లేదు. అది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయినప్పటికీ కూడా నిజమైన కాంగ్రెస్లో ఎల్లో కాంగ్రెస్ అనుకుంటూ వీళ్ళ వర్గ విభేదాలలో ప్రజల్లో ఒక స్పష్టత అయితే వస్తూ ఉంది. వాళ్ళు కొట్టుకొని చేస్తూ ఉన్నారు. మనకేడా రానిస్తారు, మనకేడా పాలన చేస్తారు, మళ్ళీ అధికారం మార్చాల్సిన అవసరం ఉంది అని చెప్పి చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ గాంధీ భవన్కు మళ్ళా పాత రోజులు రాబోతూ ఉన్నాయి. కాంగ్రెస్ గాంధీ భవన్కు మళ్ళీ పూర్వ వైభవం, అంటే గతంలో ఎట్లుంటుండే ఇదంతా చెత్త చెదారంతో అసలు నాయకులే రాకపోతుండే, ఈ మీడియా కావచ్చు ఎవరు రాకపోతుండే, వీడికి మొత్తం దుమ్ము పట్టి ఉంటుండే, ఆ గాంధీ తాతను పట్టించుకున్నోడు ఉండకపోతుండే, దీన్ని దేగినోడు ఉండకపోతుండే. మళ్ళీ రేవంత్ రెడ్డి అధికారం కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే కేసీఆర్ తప్పులు కావచ్చు, గాంధీ భవన్కు ఒక కళ తీసుకొచ్చినాయి. ఆ కళను నిలుపుకునే దానిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతూ ఉంది. అటు ప్రజలను దూరం చేసుకుంటూ ఉంది. ప్రతి ఒక్క విషయంలో కాంగ్రెస్ ఫెయిల్ అవుతూ ఉంది. దానికి నిదర్శనమే ఈరోజు నిన్న సుష్మిత మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, మొన్న రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఇంకా అనేక మంది నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరి మాటలే దీనికి నిదర్శనం. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పని ఖతమవుతా ఉందని చెప్పేసి పదే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత. ఇది ప్రస్తుత పరిస్థితి. చూద్దాం గాంధీ భవన్ కళలు ఎట్లా ఉండబోతా ఉన్నాయి, గాంధీ భవన్ కథ ఏం కాబోతా ఉందో చూడాల్సిన అవసరం ఎంతైనా.